గాథ ఇన్నయ్యతో దేశ భద్రతకు హాని, మావోయిస్టు భావజాలాన్ని ప్రజలోకి తీసుకువెళ్లాలని ప్రేరేపించారు. దేశంలో విధ్వంసాలకు కుట్ర పన్నారు. ఎన్ఐఏ రిపోర్టులో కీలక అంశాలట. ఈ గాథ ఇన్నయ్య అరెస్టు అప్రజాస్వామికం, ఆయన్ను వెంటనే విడుదల చేయాలి భారత్ బచావో నేతలు చెప్తారు. ఓపెన్ పెట్టు. మరి నిజంగానే గాథ ఇన్నయ్యతో దేశ భద్రతకు ముప్పు, దీని ద్వారా మన తొలి వెలుగు రఘుకు కూడా కష్టాలు మొదలైనవి అనే చర్చ జరుగుతుంది. గాథ ఇన్నయ్యతో దేశ భద్రతకు హాని, ఎన్ఐఏ రిపోర్టులో కీలక అంశాలు. ఇటీవల మరణించిన మావోయిస్టు నేత ఖాతా రామచంద్రారెడ్డి ఆలియాస్ వికల్ప్ అంత్యక్రియల సందర్భంగా మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశారన్న ఆరోపణలపై సామాజిక కార్యకర్త గాథ ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జనగామ జిల్లాలోని జఫర్గఢ్లో ఉన్న ఆశ్రమంలో ఆయనను అదుపులోకి తీసుకొని నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయగా ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైలులో ఉన్నారు. అయితే ఇన్నయ్య అరెస్టుపై కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ఎన్ఐఏ అధికారులు కీలక అంశాలను చేర్చారు. అక్టోబర్ 18న దేశ భద్రతకు హాని కలిగించేలా ఆయన వ్యాఖ్యలు చేశారని, మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పారని పేర్కొన్నారు. దేశంలో విధ్వంసాలకు ఎన్ఐఏ కుట్ర పన్నారని ఎన్ఐఏ తమ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేసింది. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ రామచంద్రారెడ్డి చనిపోయిన తర్వాత ఆయన ఆవేశంగా అసలు ప్రసంగించడం, మనస్ఫృతి మీద ఆరోపణలు చేయడం, అటాక్ చేయడం, అదొక అంశం. అయితే హిడ్మా చనిపోయిన తర్వాత ఛత్తీస్గఢ్కి ఈ రిపోర్టర్ల బృందాన్ని తీసుకెళ్లడం ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అది బయటికి చెప్పలేదు పోలీసులు, కానీ ఇది మేజర్గా ఉన్నది. సో మావోయిస్టులు ఎక్కడ చనిపోతే మావోయిస్టు పార్టీలనే మేము కంప్లీట్గా ప్రజా జీవితంలోకి రాకూడదని ఉక్కుపాదం మోపితే ఈయన మావోయిజాన్ని మళ్ళీ ప్రేరేపిస్తూ ఉన్నారు. అతి త్వరలో అంటే ఈ వారం రోజులలో పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించిండు. అంటే మేధావులు ఎవరైతే ఈ మావోయిస్టు భావజాలాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళని పిలిచి పెద్ద ఎత్తున ఒక 600-700 మంది ప్రజాప్రతినిధులతో పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రాం చేసుకున్న నేపథ్యంలో ఇవన్నిటినీ అబ్జర్వ్ చేసిన కేంద్రంలో వాళ్ళకు టార్గెట్ ఏంది, మార్చి 31, 2026 కల్లా మావోయిజం లేని రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ను, మావోయిజం లేని దేశంగా భారతదేశాన్ని మొత్తం తీర్చిదిద్దామని సంకల్పం చేసుకున్నారు. ఆ విధంగా ముందుకెళ్తున్నారు. అందరూ లొంగిపోయిన వాళ్ళు చచ్చిపోతున్నారు. అది జరుగుతూ ఉంది. ఇంకొక 4 బిడ్డలు, తెలంగాణ బిడ్డలు మేజర్గా అగ్రస్థానంలో ఉన్న 4 బిడ్డలు లొంగిపోతే తెలంగాణలో కూడా ఖతమైనట్టే. ఛత్తీస్గఢ్లో ఆల్రెడీ మొత్తం అంటే మేజర్ క్యాండిడేట్లు అందరూ లొంగిపోయిన పరిస్థితులు ఉంది. అంటే రాష్ట్ర కమిటీలో ఛత్తీస్గఢ్ నుంచి ఒక్కరు కూడా లేని పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది అన్న చర్చ జరుగుతుంది. ఇక్కడ ప్రజా సంఘాలు ఒకసారి కాలే గాథ ఇన్నయ్య అరెస్టు అప్రజాస్వామికం, ఆయన్ను విడుదల చేయాలి భారత్ బచావో నాయకులు చెప్తా ఉన్నారు. గాథ ఇన్నయ్యను అరెస్టు చేయడం అనేది కావాలని ఆయన అరెస్ట్ చేసిరు, ఇది అప్రజాస్వామికం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక గాథ ఇన్నయ్యను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని భారత్ బచావో నాయకులు అన్నారు. ప్రశ్నించే గొంతులను, సమాజాన్ని భయాందోళనకు గురి చేసే ప్రయత్నాన్ని ఖండిస్తున్నామని వారు తెలిపారు. ఈ మేరకు సంఘం నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇన్నయ్యను అరెస్టు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని భారత్ బచావో వైస్ చైర్మన్ డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్, జాతీయ కౌన్సిల్ సభ్యులు రమేష్ బాబు, గోపు సోమయ్య తెలిపారు. ఒక షెల్టర్లో నిరాయుధంగా దొరికిన రామచందర్ రెడ్డి అలియాస్ వికల్ప్ను చట్టబద్ధ పద్ధతుల్లో శిక్షించే అవకాశం ఉన్నప్పటికీ చిత్రవాదకు గురిచేసి ఎన్కౌంటర్ చేయడం పట్ల ఆవేదనతో ఇన్నయ్య మాట్లాడిన మాటలను కేంద్రం మీద చేసిన కుట్రగా పేర్కొంటూ కేసు నమోదు చేయడం దారుణం అన్నారు. ఇన్నయ్య గతంలో పీపుల్స్ వారు కార్యకర్తగా పనిచేసినప్పటికీ గత 3 దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి పోరాడిన ప్రజాస్వామిక వాదాన్ని వందలాది మంది నిరుపేద అనాథ పిల్లలను ఆదుకొని వారి ఉన్నత చదువుల కోసం నిరంతరం శ్రమిస్తున్న మానవతావాదం అన్నారు. గాథ ఇన్నయ్యపై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని, వెంటనే విడుదల చేయాలని భారత్ బచావో ఆ నాయకులు డిమాండ్ చేసిరట. కానీ వాళ్ళు వినరు. కేంద్రం టార్గెట్ మొత్తం మావోయిజం అనేది పూర్తిగా లేకుండా చేయడం అనేది వాళ్ళ టార్గెట్. అంటే అడవులో ఉన్న మావోయిస్టులు కానీ
ఎవరైతే జనవాసాలలో ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ భావజాలాన్ని పూర్తిగా తీసేయాలటువంటి వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో సో అందులో భాగంగా వీళ్ళు అటు ఛత్తీస్గఢ్ అడవులలోకి వెళ్ళడం ఒకటి, ఆయన అక్కడ ఉద్దేశించి ఆ ఏదైతే కొద్దిగా భావోద్వేగానికి లోనై ఆ ప్రసంగించిన మాటలు ఏవైతే ఉన్నాయో సో దానివల్ల ఇప్పుడు ఈయనను అరెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు మాట్లాడే వాళ్ళ గొంతులు కొద్దిగా అంటే ఈయన కొద్దిగా అన్ని అనుభవం ఉన్న వ్యక్తి, మళ్ళీ ఈయన ఒక్కైనా చేస్తే మిగతా వాళ్ళు కొద్దిగా కంట్రోల్ అవుతారు. వాస్తవంగా ఏంటంటే ఒక 20 సంవత్సరాల క్రితమే గాద ఇన్నయ్య మావోయిస్టుగా ఉండే దాని చేతి కూడా దాంట్లోనే పోయింది. అనేక రకాలుగా మనకు చెప్పిండ్రు, అనేక రకాలుగా చెప్పిండ్రు. సో ఏం జరుగుతుందో అర్థం కాదు కానీ ఈయన అగ్రెసివ్గా వెళ్ళడం ద్వారా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. మావోయిజం భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు. తద్వారా ఇప్పుడు మన తొలి వెలుగు రఘు కూడా కంటిన్యూస్గా మావోయిస్టులను తీసుకొచ్చి కంటిన్యూస్గా మావోయిజాన్నే ముందుకు తీసుకెళ్తున్నట్టు చర్చ జరుగుతుంది. ఒకసారి ఆఫీస్ గ్రూప్లో పెట్టు ఫోటో. మావోయిస్టులను ముందుకు తీసుకెళ్తాడని తెలుస్తూ ఉంది. ఒకటేసారి సడన్గా ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది అంటే మరి ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ ఇప్పుడు ప్రజా సంఘాల నేతలు పౌర సంఘాల నేతలందరూ ఖండించినప్పటికీ ఒక్కొక్కరి పైన ఫోకస్ పెట్టబోతుంది. అంటే అర్బన్ నక్సలైట్లు, కేంద్రం చెప్తున్నది ఒకటే, నక్సలైట్లను కథం పట్టించినాం, ఇక నెక్స్ట్ టార్గెట్ అర్బన్ నక్సలైట్లే. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎవరున్నా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, భారతదేశం కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళని అరెస్ట్ చేస్తామన్న చర్చ జరుగుతుంది. ఆ విధంగానే ఇప్పుడు గాదే ఇన్నయ్యను అరెస్ట్ చేసి కేసులు కూడా కేసులు పెట్టి ఉపా కేసులు పెట్టి జైలుకు పంపించిన పరిస్థితులు ఉంది. 14 రోజులు రిమాండ్ విధించింది కానీ ఆ రిమాండ్లో ఆ 14 రోజులలో బెయిల్ వచ్చే ఆస్కారం ఉండదు. మీరు ఏ అడ్వకేట్ అన్నా తీసుకోండి, ఉప అంటే దేశ ద్రోహం కేసులు పెడితే 100% బెయిల్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. మినిమం సంవత్సర కాలం పాటు జైల్లోనే ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చెప్పే వాక్యాలు చెప్పొచ్చు, కానీ దేశానికి సంబంధించిన వ్యతిరేకమైన వాక్యాలు భారతదేశ పౌరుడు కావచ్చు, ఏ పౌరుడు కావచ్చు, భారతదేశంలో మాట్లాడకూడదు అనేది ఒక నిబంధన ఉన్నది. మరి దీనికన్నా ఎక్కువగా మతాలపైన కులాలపైన మాట్లాడుతూ ఉంటారు, మరి వాళ్ళకి పైన ఎక్కడ ఉండవు. వాస్తవం, అది నిజం. బాధ అనిపిస్తుంది ఇక్కడ.